రాష్ట్రంలో గాంధీ భవన్ ఉన్నట్టుగా ఈ సిచ్యువేషన్ చూస్తే కనబడతా ఉంది మాకు. వీళ్ళందరూ కూడా పోలీస్ అభ్యర్థులు. ఇలా గవర్నమెంట్ 19,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కేవలం 7,437 ఉద్యోగాలు మాత్రమే వేసింది. ఆ ఉద్యోగాలలో కూడా అన్ని కిరికిర్లే పెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చిన సంతోషం ఏ ఒక్క అభ్యర్థుల్లో కూడా ఇవాళ కనబడతలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది, 19,000 ఖాళీలు వేస్తామని చెప్పింది. ఇవాళ 7,000 పైన వేశారు. పైగా దాంట్లో కూడా ఏజ్ పెంచలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 31 జారీ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ 32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే కాంగ్రెస్ మళ్ళొక 2 ఏళ్ళు పెంచింది, 34 చేసింది. ఆ జీవో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆ జీవో మురిగిపోయింది కానీ నోటిఫికేషన్ రాలా. జీవో మురిగిపోయిన తర్వాత జీవో టైం అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ మళ్ళా 32 ఏళ్ళకి పరిమితి చేశారు. జీవో ఇచ్చింది వాళ్ళే, ఆ జీవోని అమలు చేయింది వాళ్ళే. ఇవాళ 32 ఏళ్ళకే పరిమితం చేశారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి 38 ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ ఏజ్ తగ్గించింది. మా నిరుద్యోగ అభ్యర్థులంతా నెల రోజులుగా రోడ్లు పట్టుకొని తిరుగుతారు ఏజ్ పెంచాలని, కానీ ప్రభుత్వం పెంచడం లేదు. ఒక ఆంధ్ర ఐపీఎస్ అధికారిని దాన్ని బోర్డు చైర్మన్గా పెట్టి అన్ని అడ్డంకులు పెట్టి అప్లై చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మీరు 32 సంవత్సరాలు కాదు, మాకు కానిస్టేబుల్కి 36 ఏళ్ళు, ఎస్ఐకి 38 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీగా కల్పించాలని ఇప్పుడే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 100 మంది విద్యార్థులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ 100 మంది విద్యార్థులం గాంధీ భవన్కి వచ్చి వినతి పత్రం పట్టుకొని వస్తే వాళ్ళ పోలీసులు మొత్తంగా పోలీసు నిర్బంధంలో పెట్టారు. ఇదే గాంధీ భవన్లో బల్మూరి వెంకట్ అయాల కాంగ్రెస్ నాయకుడు, ఇవాళ ఆయన ఎమ్మెల్సీ, ఇవాళ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఆయన లాంగ్ జంప్ కోసం కొట్లాడి 4 మీటర్లు కాదు 3.8 మీటర్లు ఉండాలని చెప్పినటువంటి బల్మూరి వెంకట్ ఇవాళ మళ్ళీ అదే 4 మీటర్లు పెట్టిరు. మరి బల్మూరి వెంకట్ కన్నా సిగ్గు అనిపిస్తలేదా? అయ్యా నువ్వే కొట్లాడినావు, మా విద్యార్థులను పిలిపించుకున్నావు. అర్ధరాత్రి 2 అయిన దాకా దీక్ష చేసినావు. ఇక్కడ 2ంటికి అరెస్ట్ చేశారు. బల్మూరి వెంకట్ కూడా అరెస్ట్ చేసిరు, నన్ను అరెస్ట్ చేసిరు, 200 మంది విద్యార్థులు అరెస్ట్ చేసిరు. అయినా అదే 4 మీటర్లు పెట్టిరు. 3.8 మీటర్లకు తగ్గించాలా. మీకు సీము శత్రుంటే ఎందుకంటే అద్దంకి దయాకర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 3.8 మీటర్ తగ్గించాలని ధర్నా చేసిండు. టీఆర్ఎస్ నాయకుల యొక్క లాగులు ఉడిపిక్తా పంచలు ఉడిపిక్తా అన్నాడు. అదే అద్దంకి దయాకర్ అమెరికాలో వండుకొని మాట్లాడతలేడు. ఇవాళ మీ పంచలు ఉడిపికాలనా, మీ లాగులు ఉడిపికాలనా, మీ కాంగ్రెస్ జెండాను ఉడిపికాలనా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అయ్యాల టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా లాంగ్ జంప్ తగ్గించాలని, ఏజ్ ఇవ్వాలని ఇదే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు. ఎంత దుర్మార్గం ఉందంటే ఇవాళ తుపాకీ పట్టుకొని వచ్చినోడికే, కాల్పులు జరపడం వచ్చినోడికే, ఫైరింగ్ వచ్చినోడికే ఉద్యోగం ఇస్తామన్నట్టుగా ఫైర్ కానిస్టేబుల్కి లైసెన్స్ అనే పదం పెట్టారు. లైసెన్స్ అనే పదాన్ని తొలగించుకంటే 1,030 పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయి, 49 ఫైర్ ఎస్ఐలు ఉన్నాయి. వాడు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా లైసెన్స్ పెట్టారు. మేమేమంటున్నామంటే మీ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఆ ప్రొబేషన్ పీరియడ్లో లైసెన్స్ పెట్టుకోండి, అయినోడికే ఉద్యోగం ఇవ్వండి. కానీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా, లైసెన్స్ ఇష్టాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉద్యోగాలు ఇవ్వాల. హైదరాబాద్ రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతో ఉద్యోగాలు ఆపిరు. ఆ ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్లో పాత లెక్కల ప్రకారమే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లెక్కల ప్రకారం మీరు పాత లెక్కల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వండి. ఫ్యూచర్ సిటీ 4 సిటీలని తర్వాత జీవో నెంబర్ 81ని రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత కలుపుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇవాళ ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామంటారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావాలంటే అంత ఈజీ కాదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి పాత లెక్కల ప్రకారమే హైదరాబాద్లో ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గతంలో గాంధీ భవన్ ఉన్నట్టుగా ఈ సిచ్యువేషన్ చూస్తే కనబడతా ఉంది మాకు. వీళ్ళందరూ కూడా పోలీస్ అభ్యర్థులు. ఇలా గవర్నమెంట్ 19,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కేవలం 7,437 ఉద్యోగాలు మాత్రమే వేసింది. ఆ ఉద్యోగాలలో కూడా అన్ని కిరికిర్లే పెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చిన సంతోషం ఏ ఒక్క అభ్యర్థిలో కూడా ఇవాళ కనబడతలేదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది, 19,000 ఖాళీలు వేస్తామని చెప్పింది. ఇవాళ 7,000 పైన వేశారు. పైగా దాంట్లో కూడా ఏజ్ పెంచలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 31 జారీ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ 32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే కాంగ్రెస్ మళ్ళొక 2 ఏళ్ళు పెంచింది, 34 చేసింది. ఆ జీవో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆ జీవో మురిగిపోయింది కానీ నోటిఫికేషన్ రాలా. జీవో మురిగిపోయిన తర్వాత జీవో టైం అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ మళ్ళా 32 ఏళ్ళకి పరిమితి చేశారు. జీవో ఇచ్చింది వాళ్ళే, ఆ జీవోని అమలు చేయింది వాళ్ళే. ఇవాళ 32 ఏళ్ళకే పరిమితం చేశారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి 38 ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ ఏజ్ తగ్గించింది. మా నిరుద్యోగ అభ్యర్థులంతా నెల రోజులుగా రోడ్లు పట్టుకొని తిరుగుతారు ఏజ్ పెంచాలని, కానీ ప్రభుత్వం పెంచడం లేదు. ఒక ఆంధ్ర ఐపీఎస్ అధికారిని దాన్ని బోర్డు చైర్మన్గా పెట్టి అన్ని అడ్డంకులు పెట్టి అప్లై చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మీరు 32 సంవత్సరాలు కాదు, మాకు కానిస్టేబుల్కి 36 ఏళ్ళు, ఎస్ఐకి 38 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీగా కల్పించాలని ఇప్పుడే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 100 మంది విద్యార్థులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ 100 మంది విద్యార్థులు గాంధీ భవన్కి వచ్చి వినతి పత్రం పట్టుకొని వస్తే వాళ్ళ పోలీసులు మొత్తంగా పోలీసు నిర్బంధంలో పెట్టారు. ఇదే గాంధీ భవన్లో బల్మూరి వెంకట్ అయాల కాంగ్రెస్ నాయకుడు, ఇవాళ ఆయన ఎమ్మెల్సీ, ఇవాళ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఆయన లాంగ్ జంప్ కోసం కొట్లాడి 4 మీటర్లు కాదు 3.8 మీటర్లు ఉండాలని చెప్పినటువంటి బల్మూరి వెంకట్ ఇవాళ మళ్ళీ అదే 4 మీటర్లు పెట్టిరు. మరి బల్మూరి వెంకట్ కన్నా సిగ్గు అనిపిస్తలేదా? అయ్యా నువ్వే కొట్లాడినావు, మా విద్యాలయం పిలిపించుకున్నావు. అర్ధరాత్రి 2 అయిన దాకా దీక్ష చేసినావు. ఇక్కడ 2ంటికి అరెస్ట్ చేశారు. బల్మూరి వెంకట్ కూడా అరెస్ట్ చేసిరు, నన్ను అరెస్ట్ చేసిరు, 200 మంది విద్యార్థులు అరెస్ట్ చేసిరు. అయినా అదే 4 మీటర్లు పెట్టిరు. 3.8 మీటర్లకు తగ్గించాలా. మీకు సీము శత్రుంటే ఎందుకంటే అద్దంకి దయాకర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 3.8 మీటర్లు తగ్గించాలని ధర్నా చేసిండు. టీఆర్ఎస్ నాయకుల యొక్క లాగులు ఉడిపిక్త పంచలు ఉడిపిక్తన్నాడు. అదే అద్దంకి దయాకర్ అమెరికాలో వండుకొని మాట్లాడతాడు. ఇవాళ మీ పంచలు ఉడిపికాలనా, మీ లాగులు ఉడిపికాలనా, మీ కాంగ్రెస్ జెండాని ఉడిపికాలనా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అయ్యాల టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా లాంగ్ జంప్ తగ్గించాలని, ఏజ్ ఇవ్వాలని ఇదే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు. ఎంత దుర్మార్గం ఉందంటే ఇవాళ తుపాకీ పట్టుకొని వచ్చినోడికే, కాల్పులు జరపడం వచ్చినోడికే, ఫైరింగ్ వచ్చినోడికే ఉద్యోగం ఇస్తామన్నట్టుగా ఫైర్ కానిస్టేబుల్కి లైసెన్స్ అనే పదం పెట్టారు. లైసెన్స్ అనే పదాన్ని తొలగించుకంటే 1,030 పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయి, 49 ఫైర్ ఎస్ఐలు ఉన్నాయి. వాడు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా లైసెన్స్ పెట్టారు. మేమేమంటున్నామంటే మీ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఆ ప్రొబేషన్ పీరియడ్లో లైసెన్స్ పెట్టుకోండి, అయినోడికే ఉద్యోగం ఇవ్వండి. కానీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా, లైసెన్స్ ఇష్టాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే ఇవాళ హైదరాబాదు రంగారెడ్డిలో ఉద్యోగాలు ఇవ్వాల. హైదరాబాద్ రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతో ఉద్యోగాలు ఆపిరు. ఆ ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్లో పాత లెక్కల ప్రకారమే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లెక్కల ప్రకారం మీరు పాత లెక్కల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వండి. ఫ్యూచర్ సిటీ 4 సిటీలని తర్వాత జీవో నెంబర్ 81ని రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత కలుపుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇవాళ ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామంటారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావాలంటే అంత ఈజీ కాదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి పాత లెక్కల ప్రకారమే హైదరాబాద్లో ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం.